హాయ్ అండి, అందరికి నమస్కారము. ఇవాళ కుకింగ్ వీడియో వచ్చి సొరకాయ సాంబారు. చాలా టేస్టీగా ఉండేటువంటి సొరకాయ సాంబారు. మామూలుగా సాంబార్ అంటే మనం ఎక్కువగా ములక్కాడ సాంబారు, ముల్లంగి సాంబారు, క్యారెట్ ముల్లంగి మిక్సింగ్ అలా చేసుకుంటాము. కానీ సొరకాయ సాంబారు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తగినన్ని కందిపప్పు తీసుకొని నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను. శుభ్రం కడిగి తగినన్ని వాటర్ వేసుకొని, ఎప్పుడైనా కందిపప్పు ఉడకడానికి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. పప్పు ఉడికిన తర్వాత మరి కొంచెం 1 ఇంచు వరకు పెట్టుకుంటే చాలు. ఎందుకంటే ఎక్కువ వేస్తే మొత్తం పొంగిపోయి స్టవ్ అంతా పాడవుతుంది. అది కాక సరిగా ఉడకవు అనమాట. కొంచెం పసుపు వేసేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాము. మనము సాంబార్ అంటే తప్పకుండా మనం చింతపండు వాడతాం కాబట్టి కొంచెం చింతపండు కూడా కడిగి శుభ్రంగా నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ నేను ఒక లేత సొరకాయ తీసుకున్నాను. ఇది లేతదా ముదురుదా తెలుసుకోవడం కోసం గోరు తలగిచ్చితే మెత్తగా దిగిపోతుంది కదా, ఇది లేత సొరకాయ అనమాట. దీనికి పీలర్తో పీల్ తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా లేతగా ఉంది. ముదురుగా ఉన్నప్పుడు పీలర్ తీసుకొని దానిపైన నుండి చెక్క అంతా తీసేసుకోవాలి. ఇంక ఇదిగోండి, మీడియం నుంచి కొంచెం పెద్ద సైజే. సాంబార్ అంటే కూడా మన ముక్కలు పెద్దగానే ఉండాలి. ఇదిగోండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇంక ఈ లోపల కుక్కర్ విజిల్స్ 3 వచ్చేసేయండి. ఇప్పుడు మనం బాగా మెత్తగా రుద్దుకోవాలి. ఎంత మంచిగా రుద్దుకుంటే అది బాగుంటుంది. కొంతమంది కందిపప్పును రుద్దకుండా కూడా వేస్తారు సాంబార్లోకి, అలా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకొని కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది మీడియంగా వేసుకుంటారు. ఇంకా పప్పు గింజలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి అవి కూడా కాస్త వేగనివ్వాలి. ఈ సాంబార్కి మనము ఆనియన్స్ను ఎక్కువ వేయించుకోకూడదండి, అంటే గోల్డెన్ బ్రౌన్ అలా వేయించుకోకూడదు. ఊరికే కొంచెం అలా వేగితే చాలు. ఎందుకంటే సాంబార్లో ఉల్లిపాయ ముక్కలు కొంచెము వేగకుండా ఉంటేనే రుచి బాగుంటాయి. తర్వాత టమోటాను కూడా కాసేపు అలా వేయించాలి. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ కూడా బాగా మనకి ఉడుకుతాయి కదా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కాసేపు నూనెలో అలా వేయించేసి కొంచెము వేగితే చాలు. తర్వాత ఈ సొరకాయ ముక్కలు కూడా వేసుకొని, ఈ సొరకాయ చాలా ఈజీగా ఉడికిపోతుంది. వాటర్ కంటెంట్ ఉండేటువంటి అన్ని వెజిటేబుల్స్ హెల్త్కి చాలా మంచిది. ఇంకా తెగజాతి కూడా చాలా మంచిది. ఇది రుచి చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చాలా రుచి ఉంటుంది. ఈ సొరకాయ ముక్కలన్నీ కూడా మంచిగా కందిపప్పులో ఉడికిన తర్వాత ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక్క ముక్క కూడా పడేయకుండా అందరు తింటారు. ఇలా మంచిగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేస్తే మరీ మెత్తగా అయిపోకుండా కాస్త మగ్గుతాయి అన్నమాట. అలాగా కొంచెం మగ్గుతాయి. ఇలా ఇంకా మనం పెట్టుకున్నటువంటి ఈ పప్పు అంతా పోసేసుకొని మళ్ళీ కాస్త ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసుకొని అలా కలబెట్టేసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ చాలండి. మూత పెట్టేస్తే మంచిగా ముక్కలన్నీ కూడా టమోటా, ఆనియన్ ఇవన్నీ కూడా ఉడికిపోతాయి. ఇదిగోండి, మంచిగా మరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు సాంబార్ పొడి మనము ఇంట్లో తయారు చేసుకున్నటువంటి సాంబార్ పొడిని వేసుకొని చింతపండు పులుసు ఒక్కొక్కరు వాళ్ళ టేస్ట్ ఏంటి, నేనైతే కొద్దిగా వేసాను, సరిపోతుంది. సొరకాయకు ఎక్కువ పులుపు పట్టదు ఈ సాంబార్కి. ఇంకా ఉప్పు చూసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సాంబారు రెడీ అయిపోయింది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. రుచి మాత్రం చాలా అమోఘము. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అందరు కూడా, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి చేశారంటే మీరు మళ్ళీ చేసుకోవాలని తప్పకుండా మీరే ట్రై చేస్తారు. ఇదిగోండి, ఎంతో రుచిగా ఉండేటువంటి సొరకాయ సాంబార్ రెడీ అయిపోయింది. ఈజీ 5 మినిట్స్ లోపలనే సొరకాయ సాంబార్ చేసుకోవచ్చు. ఇది ఇడ్లీలోకి, అన్నంలోకి అన్నిటికీ చాలా బాగుంటుంది. చూడండి, ఈ ముక్కలన్నీ నంచుకుంటూ మనము సాంబార్ని అన్నంలో వేసుకొని తింటే వేడి వేడి సాంబార్ అన్నం ఎంతో రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.